ప్రస్తుత రాజకీయాల్లో అధికార అండతో ప్రజాధనాన్ని దోచుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకునే నాయకులనే మనం ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ప్రజల కోసం తాపత్రయపడి వారికి మంచి చేయాలనే తాపత్రయం ఉన్న నాయకులు అతి తక్కువ మంది ఉంటారు. ప్రజల కోసం సొంత ఆస్తులను వదులుకోవడానికి సిద్ధపడ్డ నాయకులను మనం ఇప్పటి వరకు చూడలేదు. కానీ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆ పని చేసి ప్రజాశ్రేయస్సు కోసం తాను ఏమైనా చేస్తానని నిరూపించాడు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో రెక్కాడితే గాని డొక్కాడని ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇలా ఉపాధి కోల్పోయి కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారిన ఆటో డ్రైవర్లకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. వారి దయనీయ పరిస్థితి గురించి తెలుసుకొని చలించిపోయిన మంత్రి వారి జీవితాలకు భరోసా కల్పించే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపత్తి సంఘం ఏర్పాటు చేయించి ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ సంఘానికి నేరుగా డబ్బులిచ్చే అవకాశం లేనందున మూలధనం కోసం మంత్రి తన సొంత ఇంటి స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టారు. ఇలా వచ్చిన 45 లక్షల రుణాన్ని ఈ పరపతి సంఘంలో జమ చేయించారు. ఇలా తన సొంత స్థలాన్ని తనఖా పెట్టి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన మంత్రి హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురుస్తుంది. కష్టకాలంలో తమ కోసం సొంత ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడ్డ మంత్రికి తమ కుటుంబాలన్నీ జీవితాంతం రుణపడి ఉంటామని ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. అందుకే కావాలు సిద్దిపేటలో హరీష్ రావుకు తిరుగులేదు. 1,00,000కు పైగా మెజారిటీతో అతను గెలుస్తూ వస్తున్నాడు. జై తెలంగాణ. అందరు సంతోషంగా ఉన్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? థ్యాంక్ యూ. గౌరవనీయులు మన గౌరవ అధ్యక్షులు మరి సొసైటీలో నాతో పాటు చాలా కష్టపడి పనిచేసినటువంటి మా తమ్ముడు పాల సాయిరాం గారికి, గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు ఫారూక్ హుసేన్ గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు రసమై బాలకృష్ణ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఒడతెల సతీష్ బాబు గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, మన మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు రాజ్నాథ్ గారు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి గారు, ఈ ప్రోగ్రాంలో మీకు తెలియకుండా మీకోసం కష్టపడ్డ నా పిఎస్ అశోక్ రెడ్డి గారు, మరి దీనికి అధ్యక్షులుగా రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్కి రమ్మని పిలిచింది మా లక్ష్మారెడ్డి సార్. మరి రిటైర్ అయినా కానీ అన్న నువ్వు టైర్డ్ కాలేదు, ఏమైనా బరువు తీసుకుంటావా అంటే పక్కా తీసుకుంటా అంటే ఈ ఆటో క్రెడిట్ సొసైటీలో మీ అందరినీ గత సంవత్సరన్నర ఏడాది అర్థంగా ఈ సొసైటీకి ఉచితంగా తన సహాయ సహకారాలు అందిస్తూ రేపటి కూడా పనిచేస్తున్నటువంటి మా లక్ష్మారెడ్డి గారు. మీ దాంట్లో ముగ్గురు ఉన్నారు. ఒకటేమో రిటైర్డ్ టీచర్ లక్ష్మారెడ్డి గారు, ఇంకొకరేమో రిటైర్డ్ ఎస్ఐ రాజు, మీకు మంచి చెడ్లు చూడడానికి ఉంటాడు. మూడో వ్యక్తి ఈ ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు జమ అంతా కూడా చేయడానికి ఉచితంగా మనకు సేవలు అందించడానికి వచ్చిన ఆడిటర్ ట్యాక్స్ కన్సల్టెంట్ రాజేందర్ గారు. ఇంకా మనకు ఈ ఆటో క్రెడిట్ సొసైటీ అధ్యక్షులుగా ఉమర్ చిచ్చా గాని, కిషన్ గాని, కిట్టు, తిరుపతి, రామరాజు, ఎల్లయ్య, సిద్ధేశ్వర్, యాదయ్య, మల్లేశం, మరి ఇంకా ఈ వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, మా ఆటో తమ్ముళ్లకు, ఆటో అన్నలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. 2019లో ఈ ఆటో క్రెడిట్ సొసైటీని మనం స్టార్ట్ చేసినాం. తొందరగా చేయాలని తపన పడ్డాం, కానీ ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. కొంత సాధించినాం, మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం. ఒకసారి మీరు నన్ను కలిసినప్పుడు ఏమడిగిందంటే డైలీ ఫైనాన్స్ లో బారిన పడి మా ఆటో కార్మికులు తమ కష్టాన్ని, తమ చెమట చుక్కలన్నీ కూడా ఈ వడ్డీ మీద వడ్డీకే పోతా ఉంది, మా జీవితాల్లో వెలుతురు వస్తలేదు, 3 రూపాయల మిత్తి, 5 రూపాయల మిత్తి, 6 రూపాయల మిత్తికి తెచ్చుకొని తమ కష్టమంతా కూడా ఈ మిత్తిలకు, వడ్డీలకు, డైలీ ఫైనాన్స్ లకే కట్టడానికి పోతా ఉంది, మాకేదైనా ఒక దారి చూపించండి అని మీరు అడిగారు. ఆ రోజు అక్కడి నుంచి పుట్టినటువంటి ఈ ఆలోచన ఈ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకొని
మన ఆర్టీఓ రామేశ్వర్ సహకారం తీసుకొని ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ అందరికీ లైసెన్స్ ఇప్పించే కార్యక్రమం చేశాం. రెండవ పని ఏం చేసినాం, మనం ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అప్పు తెచ్చుకుందామని ట్రై చేసినాం. ఆంధ్ర బ్యాంకుల దగ్గర పోతే నెల 15 రోజులు ఇప్పించుకున్నారు, మేము ఆటోలకు ఇవ్వకపోవాలి. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళని పిలిపించి మాట్లాడి కిందికి మీదికి పెట్టిరు, ఈ కాగితం అన్నారు, ఆ కాగితం అన్నారు. నెల తర్వాత వాళ్ళు కూడా ఇవ్వకపోన్నారు. హేగ వీళ్ళతో కాదని మా చిట్టిదేవేంద్ర రెడ్డి గారిని కలుసుకున్నాం. డిసిసిబి బ్యాంక్కి వెళ్ళి ఇవ్వని అడిగినాం. మంచిదన్నా ఇస్తా అన్నాడు. 15 రోజుల నెల మళ్ళీ ఇక చెప్పలేకపోతున్నా. ఏదైనా గ్యారంటీ పెట్టని ఇచ్చినట్లు లేదన్నా మా ఊళ్ళు ఒప్పుకుంటలేదు అన్న. సరే ఏం చేద్దామని ఆలోచించి ఎవరు పెట్టుకొని ఎంత ముందు అవుతారు. ఇక మరి ఏదో నేనే పెట్టా అని చెప్పి సంతకం పెట్టాను. అది పెడదామనే వరకు ఏంటంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చి 45 రోజులు లాక్డౌన్ వచ్చింది. దాని వెనుకనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చి ధరణి రావడం వల్ల కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ బంద్ అయింది. ఒకటికి అడ్డం వచ్చి మనకు ఏడాది పట్టింది. లాస్ట్ ఏడాది తండ్లాడితే ఇగో ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం, లక్ష్యం ఇగో ఈ రోజుతో తొలి అడుగు పడబోతా ఉంది. ఏంటి మన లక్ష్యం ఏంటిది? కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం మనం. మొట్టమొదట మీ అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలి, మీ జీవన విధానంలో మార్పు రావాలి. విమానం నడిపే పైలట్ డ్రైవరే, ఆటో నడిపే మీరు కూడా డ్రైవరే. విమానం నడిపే పైలట్ బయటకు పోతుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి టాటా చెప్తుంది. ఇంటికి రాగానే పిల్లలు ఎదురుగా పోయి డాడీ అని అలుముకుంటారు. సంతోషంగా వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని లోపలికి పోతుంటారు. మరి ఆయన డ్రైవరే, మనం డ్రైవరే. మరి మనకు కూడా ఆ గౌరవం దక్కాలి, మనకు కూడా ప్రేమ దక్కాలి, ఆప్యాయత మీరు కూడా మీ భార్యతో మీ పిల్లలతో పంచుకునేంత గొప్పగా మీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి. వాళ్ళు మేము చేయాల్సిందే కాదు, మీరు మారాల్సింది కూడా ఉన్నది. నా దృష్టిలో చేయాల్సినవి కొన్ని చేస్తున్నాం. ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం. మొట్టమొదటి మీకు లైసెన్స్లు ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా. రెండవ పని మీకు అందరికీ ఉచితంగా 2 జతల బట్టలు ఇస్తా ఉన్నాం, డ్రెస్ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా. మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్ 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం. ప్రమాదవశాత్తు చనిపోతే 4 లక్షలు, ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకు అందజేసే, మీ కుటుంబ సభ్యులకు, మీ నామినీకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చాం. 4వ లక్ష్యం ఏం తెచ్చినాం? శుభ కార్యక్రమం జరుగుతాయి, పెళ్లిళ్ళు జరుగుతాయి. 5,100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిళ్ళకి అందిస్తారు. ఏదైనా అశుభం జరిగితే, దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా ఒక 5,100 రూపాయలు ఆ కుటుంబానికి అందజేస్తారు. మీ పిల్లల విద్య, మీ వివరాలన్నీ కూడా సేకరించమని నేను సాయిరాంకు చెప్పిన. మీ పిల్లలు తప్పకుండా చదువుకోవాలి, వారిని మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తాం. రెసిడెన్షియల్ స్కూల్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, మైనార్టీ రెసిడెన్షియల్, కస్తూర్బా స్కూళ్ళు, అనేక స్కూళ్ళు ఓపెన్ చేసినాం. మీ పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా. లక్ష్మారెడ్డి సార్ ఎందుకు పెట్టిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంటే మీ పిల్లలకు మంచి విద్యను అందించడం కోసం వారు మీకు సమన్వయం చేస్తారు. లక్ష్మారెడ్డి గారు మీ పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి అడ్మిషన్ ఇప్పించేటట్టు మీ పిల్లల చదువుల గురించి కూడా ఈ సొసైటీ ఆలోచన చేస్తుంది. అంతేకాకుండా మీరు బయట రోడ్ల మీద పొద్దున ఇంటికి వెళ్తే రాత్రి దాకా ఎక్కడో పోతారు, ఇంటికి పోరు. మరి ఆ హోటళ్లలో సరైన భోజనం తినక ఇబ్బంది పడుతున్నారు, కాస్ట్లీ భోజనం అవుతుంది. అందుకే ముస్తాబాద్ చౌరస్తాలో కానీ కొన్ని జంక్షన్లలో 5 రూపాయలకి కడుపు నిండి అన్నం పెట్టే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కొన్ని చేస్తున్నాం. ఇంకా ఒకటి చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి ఇల్లు లేని వాళ్ళకి. మొన్న ఒక 45 మందికి వచ్చింది. ఆటోలలో సిద్దిపేటలో ఒక 45 మంది ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. ఇంకా కొంతమంది ఉన్నారు లేనోళ్ళు. ఆ వివరాలు కూడా సేకరించండి. నిజంగా ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే ఊర్లలో, పట్టణంలో ఉండే వాళ్ళకు పట్టణంలో, వాటిని కూడా దరఖాస్తులు తీసుకోమని చెప్పిన సొసైటీని ఎంక్వైరీ చేసి నిజంగా అర్హులు ఉంటే రేపు ఇల్లు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేపడతారు.
ప్రభుత్వ కార్యక్రమాలు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాము. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు కావచ్చు, పిల్లలకి ఇచ్చే విద్యా అవకాశాలు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అవి మీకు అందే విధంగా మన గౌరవ అధ్యక్షుడు సాయిరామ్ గారు మీ అందరితో కూడా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఒక ఆటో గ్యారేజ్ కూడా పెట్టిస్తాం. రిపేర్లకు కూడా ఎక్కువ పైసలు ఖర్చు కాకుండా మనమే మన సొసైటీ తరఫునే ఒక గ్యారేజీ పెట్టి కూడా మీకు వెసులుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. అంటే ఎక్కువ ఖర్చు కాకుండా కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ మేము చేద్దాం. ఇవాళ మీకు రుణాలు 5,000 నుంచి స్టార్ట్ చేసి 10,000 దాకా మీరు ఇంతకుముందు డైలీ ఫైనాన్స్ దగ్గర తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సొసైటీ నిర్ణయిస్తే రూపాయి పావుల్లో రూపాయి మేరకు డిసైడ్ చేసి మీకు మిత్తి మీద మిత్తి లేకుండా ఏ ఆటో కార్మికుడు ఎప్పుడు డబ్బులు కావాలన్నా 5 నుంచి 10,000 రూపాయలు వెంటనే మీకు రుణం కూడా అందజేస్తారు. మీ కుటుంబ అవసరాల కోసం కానీ మరమ్మతుల కోసం కానీ ఏ అవసరం వచ్చినా మీకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బు సొసైటీ ద్వారా మీకు అందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనివల్ల మీకు ఏం లాభం అవుతుంది? ఈ 3 రూపాయల వ్యక్తి 5 రూపాయల వ్యక్తితోని రోజు రోజు ఫైనాన్స్ కంపెనీకి పైసలు కట్టే కార్యక్రమంలో మీ కష్టం అంతా కూడా దాటలేదు. సో అది జరగద్దు. మీ డబ్బులు, మీ శ్రమ, మీ కష్టం మీ కుటుంబ సభ్యులకు దక్కాలి. మీరు ఆత్మ గౌరవంతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తెచ్చాం. ఇప్పుడు మనం 50 లక్షల రూపాయల మూలధనంతో మనది ప్రారంభమైంది. రేపు సరిపోకపోతే ఇంకా కొన్ని డబ్బులు ఇప్పిస్తా. ఇప్పుడే మా ప్రభాకర్ అని అంటుండు, అన్నా ఇంకా 50 లక్షలు కాకపోతే ఇంకా 50 లక్షలు కావాలంటే నేను కూడా పెట్టా, నేను కూడా షూరిటీ ఇస్తాను మా ప్రభాకర్. సో ఇబ్బంది లేదు మరి. ఇంకా ఎన్ని డబ్బులు కావాలన్నా ఇప్పిస్తా. ఇంకా ఎవరైనా సభ్యత్వం కావాలంటే కూడా చేపిస్తాను. దేనికి కూడా వెంటకపోయేది లేదు. ఇవాళ దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ ఇన్సూరెన్స్, 2 జతల బట్టలు కూడా ఉచితంగా ఇచ్చాను. అమెరికాలో ఉండే నా ఫ్రెండ్, నా చిన్ననాటి క్లాస్మేట్ పూర్ణ, నేను ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే ఆయనకు మీకు బట్టలు కొనియడానికి 6 లక్షల రూపాయలు పూర్ణచందర్ గారు సాయం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన పూర్ణచందర్ చిన్నప్పుడు నా క్లాస్మేట్ ఉండే. ఇలాంటి మంచి పని చేస్తున్నామంటే ఒక 6 లక్షల రూపాయలు మీ బట్టల కోసం సాయం చేసిన మా మిత్రుడు ఎన్ఆర్ఐ పూర్ణచందర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇట్లా మనం కొన్ని కార్యక్రమాలు చేసినాం. మరి మీరేం చేయాలి? నువ్వు వెనకట ఒక సినిమా ఉంటుండే, మీకు తెలుసు కదా, మట్టిలో మాణిక్యమైన ఒక సినిమా వచ్చింది 1971లో. ఎప్పుడైనా వినుంటారు పాట? మన స్లోగన్ అదేనా? ఆ సినిమాలో మట్టిలో మాణిక్యం సినిమాలో చలం గారు పాడతారు ఆ పాట. పాడిందేమో బాలసుబ్రహ్మణ్యం, రాసిందేమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. రింజిమ్ రింజిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అనే పాట ఆ రోజు 1971లో మట్టిలో మాణిక్యం సినిమాలో వచ్చింది. కానీ ఇప్పుడు మీరు దాన్ని మార్చాల్సింది రింజిమ్ రింజిమ్ సిద్దిపేట్ ఆటోవాలా జిందాబాద్ గా మార్చాలి. అది మీ చేతుల్లో ఉంది. అది మీ చేతుల్లో ఉంది. అంటే ఎట్లా మారుతుంది? గుట్కా బుక్తే మారుతుందా? మందు తాగితే మారుతుందా? సిగరెట్ తాగితే మారుతుందా? దయచేసి మీరు కూడా మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వ్యసనాలు ఎవరుంటే మార్చుకోవాలి. గుట్కా బంద్ చేద్దాం, సిగరెట్ తాగుడు మానేద్దాం, మద్యం తాగుడు మానేసే ప్రయత్నం చేయండి. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు నడపొద్దు. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవద్దు. మీ కస్టమర్కు, మీ ప్యాసింజర్కు కూడా పూర్తి భద్రతను కల్పించాలి. సిద్దిపేట ఆటోలో ఎక్కితే భద్రంగా నమ్మకంగా ఇంటికి చేరుతామనే నమ్మకం కూడా. వెనకటావో సామెత ఉండేది, వాకిలు చూస్తే ఇల్లాల గురించి చెప్పొచ్చు. ఇంటి వాకిలు చూస్తే ఇల్లాలు ఎలాంటిదో చెప్పుదురు అనే సామెత ఉండేది. నేనేమంటున్నా అంటే సిద్దిపేటకి ఎవరైనా పక్క ఊరోళ్ళు పక్క జిల్లా వాళ్ళు వచ్చి ఆటో ఎక్కితే సిద్దిపేట ప్రజలు ఎట్లుంటారో, సిద్దిపేట ఎట్లా ఉంటుంది అనడానికి మీరే బ్రాండ్ అంబాసిడర్ గా మారాలి. సిద్దిపేట ఎక్కి ఆటోలు ఎక్కితే ఎట్లుండాలి? మంచిగా గడ్డం తీసుకొని బొట్టు పెట్టుకొని, హిందువులు అయితే చక్కగా నీట్ గా డ్రెస్ వేసుకొని, మరి ప్యాసింజర్ తో నవ్వుతూ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ ప్యాసింజర్ ని గమ్యస్థానంలో దించినామనుకో ఎంత సంతోషపడుతుంది. లేదు మనం డ్రెస్ వేసుకోక జరంత గుట్కా బుక్కి మధ్యలో ఇటు వంగడ్డు ముంచుడు, పక్కపంట ఒకరిని కూర్చోబెట్టుకున్నాడు చేసినామనుకో సిద్దిపేట బ్రాండ్ దెబ్బతింటది. మీరు దయచేసి అట్లా
ముంగట ఇద్దరిద్దరు కూర్చొని నడుపుడు కానీ, లైసెన్స్ లేకుండా నడుపుడు కానీ, గుట్కా ఊడ్చుకుంటే నడుపుడు కానీ, సిగరెట్ దాక్కుంటే ఆటో నడుపుడు కానీ ఇటువంటి చెయ్యొద్దు. నేను ఇందాక ఏమన్నా, పైలట్ భార్య పైలట్ పిల్లలు ఎంత ఆప్యాయంగా హత్తుకుంటారో, పైలట్ భార్య ఎదురుంగొచ్చి మీకు టిఫిన్ డబ్బా ఇచ్చి నీకు టాటా ఎట్లా చెప్తుందో మీ భార్య మీ పిల్లలు కూడా మీకు అంత ప్రేమని ఇవ్వాలి, అంత గౌరవాన్ని ఇవ్వాలి. అంటే మీరు కూడా మారాలి కొద్దిగా. మా ఆటో అన్నలు, మా ఆటో తమ్ముళ్ళు, మీరు దయచేసి చెడు వ్యసనాలు తగ్గించుకోండి. మేము చూసుకుంటాం మీకు. అందుకే ఒక మంచి రిటైర్డ్ ఎస్ఐ ఉన్నాడు మీ దాంట్లో, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నాడు మీ దాంట్లో, ఒక విద్యార్థి ఉద్యమకారుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరామ్ ఉన్నాడు మీ దాంట్లో, ట్యాక్స్ కన్సల్టెంట్ ఉన్నాడు మీ దాంట్లో, ఒక డాక్టర్ కూడా ఉన్నాడు మీ దాంట్లో. ఇంతమందితో ఈ కమిటీ ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ మీకు సేవలు అందిస్తాం. ఉంటారు ఏ రకమైన సేవలు కానీ మేము మీకు అందిస్తాం. కానీ మార్పును మాత్రం మీరు అందించాలి. మీరు అందరికీ ఆదర్శంగా నిలబడాలి. మీరు అందరూ ఎవరైనా చూస్తే మన లెక్క ఉండాలనేంత గొప్పగా మీరు సిద్దిపేట యొక్క పేరు ప్రతిష్ట ఇనుమడింపజేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి అని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ ఆత్మగౌరవం పెరగాలి. ఆటో వాళ్ళంటే చిన్న చూపు కాదు. ఆటో వాళ్ళు కూడా డ్రైవర్లే. కార్ నడిపేది డ్రైవరే, బస్సు నడిపేది డ్రైవరే, విమానం నడిపేది డ్రైవరే, ఆటో నడిపేది డ్రైవరే. అందువల్ల మనమంటే చిన్న చూపు కాకుండా మనమంటే ఒక గౌరవం పెరిగేది, మీ యొక్క ప్రతిష్ట పెరిగే విధంగా మన యాటిట్యూడ్, మన బిహేవియర్ కూడా మారాలి. మీకేదైనా అర్థం కాకపోతే, మీకేదైనా ఆపద వస్తే మీ ఆఫీస్కు వెళ్ళండి. మన ఆటో క్రెడిట్ సొసైటీ ఆఫీస్కు వెళ్ళండి. మీకు ఏదైనా చిక్కుముళ్ళు ఉంటే కూడా ఇప్పే ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని ఒక తోబుట్టుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా మీకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది ఆటో క్రెడిట్ సొసైటీ. కానీ మీరు దాన్ని కాపాడుకోవాలి. సపోజ్ మీకు తక్కువ వడ్డీకి వాళ్ళు రుణాలు ఇస్తున్నాం, తీసుకుపోయి దావత్ చేస్తారా? అవసరం ఉంటేనే తీసుకోవాలి కదా. అవసరం లేకుండా పైసలు ఇస్తున్నారు కదా తీసుకుపోయి దావత్ పెట్టామనుకో ఉంటుందా? మీరు కూడా పొదుపుని అలవాటు చేసుకోవాలి. 4 రూపాయలు మిగిలితే దాని బ్యాంక్ అకౌంట్ లో ఉంటే మీకు ధైర్యం కదా, ఆత్మవిశ్వాసం కదా. మీరు 4 రూపాయలు మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు ఎక్కువ పెట్టద్దు. చాలా జాగ్రత్తగా ఆచితూచి భవిష్యత్తు కోసం, పిల్లల కోసం, కుటుంబ అవసరాల కోసం పొదుపులు కూడా మీరు అలవాటు చేసుకోవాలి. అట్లా మీరు చేసుకుంటే ఇంకా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతారు. మన సిద్దిపేటకి మంచి భవిష్యత్తు ఉంది. సరే కరోనా వచ్చి మీకు దెబ్బతిందరు. సరే మేము కొద్దిగా నిత్యావసర వస్తువులు ఇచ్చినాం, మీ అందరికీ కూడా శానిటైజర్లు ఇచ్చినాం, కొంత మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది, 2 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. రేపు రంగనాయక సాగర్ పర్యాటక క్షేత్రంగా మారబోతున్నది. కలెక్టరేట్ కొత్తది ప్రారంభించుకోబోతా ఉన్నాం. రేపు డెఫినెట్ గా ఆటోలకు మీ గిరాకీ కూడా ఫుల్ పెరుగుతుంది. మీరు దాన్ని మంచిగా కాపాడుకోవాలి, మంచిగా నిలబెట్టుకోవాలి. మంచి పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాలి. ఇంటికెళ్ళి స్నానం చేయకుండా అలవాట్లు అట్లా చేసుకోవద్దు. చక్కగా చాలా మంది బాగుంటారు. ఒక 5-10 మంది చేయంగా అందరు ఆటోలు ఖరాబ్ అయిపోతారు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలలో 90 పైసలు మంచి ఉంటారు. ఒక్క ఎమ్మెల్యేనో 2 ఎమ్మెల్యేలు ఎక్కడనో తప్పు చేసి అందరు ఎమ్మెల్యేని బేకారనే చూపిస్తే టీవీ పేపర్లలో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ బేకారనే రాస్తారు. ఆటోలలో కూడా 90 పైసలు మంచి ఉంటారు. ఒక్క 5-3 మంచిగా లేకపోతే మొత్తం ఆటో వాళ్ళ గౌరవం పోతుంది. పోవద్దంటే ఆ 5 కూడా మార్చే బాధ్యత మీదే. ఆ 5 కూడా మార్చే బాధ్యత పాల సాయిరామ్ది ఆటో క్రెడిట్ సొసైటీ. మీరు మాట్లాడుకోవాలి కదా. యూ షుడ్ బికమ్ రోల్ మోడల్. అరే సిద్దిపేట ఆటోలు అంటే గిట్లుంటారు, ఇంత మంచిగా ఉంటారా, ఇంత మర్యాదగా మాట్లాడతారా, ఇంత పద్ధతిగా ఉంటారా అన్నంత గొప్పగా మీరు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటాను. మేముంటాం మీకు విద్యలో, మీ పిల్లల విద్యంలో, మీ కుటుంబ వైద్యంలో, మీ గృహ వసతిలో, మీ అత్యవసర పరిస్థితులకు ఆర్థిక సహాయంలో అన్నింటికీ మేము అంటగా ఉంటాం. కానీ మార్పు మీలో రావాలి. ఆ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయాలి. త్వరలో మా హుస్నాబాద్ సతీష్ అని వచ్చింది, మా దగ్గర కూడా స్టార్ట్ చేయాలన్నాడు. తప్పకుండా హుస్నాబాద్ లో చేస్తాం, మన జిల్లా అంతా కూడా చేద్దాం దశల వారిగా. దీన్ని మెల్లమెల్లగా అంతటా చేద్దాం. చేయాలంటే మీరు దీన్ని సక్సెస్ చేయాలి. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవాలి, మరి యథావిధిగా మరి అదే పద్ధతిలో మీరు తిరిగి కట్టాలి. దీన్ని యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్ అప్. మీరే దీన్ని కాపాడుకొని చక్కగా బిల్డ్ చేసే విధంగా మీరందరూ దీన్ని బాగా చేసుకోవాలి. ఇది మీది, ఇది ఎవరిదో కాదు, ఇది ప్రభుత్వంది కాదు. దిస్ సొసైటీ ఈజ్ యువర్స్. ఈ సొసైటీలో ఉండే ప్రతి సభ్యుడిది ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ సొసైటీ. ఇందులో 866 మంది ఉన్నారు. దీనికి ఎవరో ఓనర్లు లేరు. ఈ 866 మంది సభ్యులే ఓనర్లు.
ఇది మీ సంస్థ, దీన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా మీదే. ఇంకా కొత్తగా కూడా కొంతమంది చేస్తామంటున్నారు, అప్పుడు చేరలేదు, మరి వాళ్ళు అడుగుతా ఉన్నారంటున్నారు. మీరే డిసైడ్ చేయండి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఇంకా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా వారికి కూడా సహకారం అందిస్తారు. సో మిత్రులారా, ఇది ఒక మంచి ఆరంభం, మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. మీరందరూ కూడా కొత్త ఒరవడిలో, కొత్త ఆలోచనలతో మంచి జీవితంలో ఇంకా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పుడు మనకు డిసిసిబి బ్యాంక్ వాళ్ళు అన్న ద్వారా ఇచ్చిన రుణం చెక్ ఇస్తారు. ఆ లోపల మనం కూడా ఆటో కార్మికులు అందరూ కూడా లేచి నిలబడి మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఓకేనా? రెడీయా? సిద్దిపేట ఆటో సహకార పరపతి సంఘం సభ్యుడైన నేను మన సంఘం యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, పూర్తి స్థాయి సహకార స్ఫూర్తిని, ఐక్యతను ప్రదర్శిస్తానని, నా వృత్తిలో, నా జీవన శైలిలో ఉన్నతంగా ఉండి హుందాగా వ్యవహరిస్తానని, అదే రకంగా నా జన్మస్థలమైన సిద్దిపేటను అందరి దృష్టిలో ఉన్నతంగా ఉంచుతానని, సహకార సంఘం ద్వారా నాకు అందించిన సేవలను సదా గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఉంటానని, ఒకవేళ రుణం తీసుకున్నా కృతజ్ఞతతో తిరిగి తప్పనిసరిగా సంఘం నిబంధనల మేరకు తిరిగి చెల్లిస్తానని, సహకార సంఘాన్ని ఏర్పరచడానికి, అదే రకంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి పెద్దల పట్ల సదా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటానని, మన సిద్దిపేట ఆటో కార్మికుల క్రెడిట్ సొసైటీని ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంచడానికి నా వంతుగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. రెంజిం రెంజిం సిద్దిపేట, రెంజిం రెంజిం సిద్దిపేట.